సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, సో దీని కంటిన్యూషన్. ఆకంతా రాలిపోతుంది అండ్ ఆల్సో కాయలు అంతా ఎక్కువ కాయలేదు, గ్రోత్ ఏం లేదు. అండ్ ఎందుకో కానీ చెట్టు తెగులు ఏం రాలేదు కానీ బట్ ఇలా అయిపోయింది చెట్టు, కాయలు కాయకోకుండా ఇంకా ఆకులు అన్నీ రాలిపోతూ ఇలా అయిపోయింది చెట్టు. బట్ ఇవైతే కనుక ఈ బత్తాకాయలు చాలా జ్యూసీగా ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా టైప్స్ ఆఫ్ మల్లె మొక్కలు ఉన్నాయి మా గార్డెన్లో. సో ఈ బత్తాకాయ చెట్టు మనకి కోసుకోవడం చాలా కష్టము, పై పై కొమ్మలకు కాస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇయర్ చూడండి పిందెలు, చిన్న చిన్న పిందెలు కూడా ఉన్నాయి. ఇవన్నీ గ్రో అవ్వాలి, మేబీ జూన్కి అలా కూడా వస్తాయి బత్తాకాయలు. జనరలీ వింటర్లో ఎక్కువ కాస్తాయి కానీ బట్ జూన్లో కూడా ఇప్పుడు పడిన పిందెలన్నీ జూన్లోకి ఈల్డ్ అవుతాయి. ఈ చెట్టు చాలా అంటే 3 ఇయర్స్లో పెరిగింది కానీ చాలా ఎక్కువ కాయలు కాస్తుంది. 400-500 300-500 కాయలు కాస్తుంది ఇది. అండ్ ఇక్కడ చూడండి ఇది ఎల్లో రోజు ఒకటి పెద్దగా ఎడ్లింది, చాలా బాగుంది కదా, ఇప్పుడే ఎడులుతుంది రోజు. అండ్ ఈ ఎల్లో రోజెస్ వచ్చేసేపాటికి మొగ్గలు ఇప్పుడే ఇంకా రేపటికి ఎడులుతాయి. చాలా బాగున్నాయి కదా ఎల్లో రోజెస్. అండ్ ఇవి కనకాంబరం మొక్కలు. ఈ కనకాంబరం మొక్కలు ఇది చాలా ఉన్నాయి, రెడ్ కలర్లో ఉన్నాయి ఇవి. సో ఈ కనకాంబరాలు మనం మాల కట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూసేపాటికి ఈ రోజు వచ్చేసేపాటికి రెడ్ రోజ్ అన్నమాట, అవేమో పింక్ రోజెస్. సో ఇది కూడా గుత్తులు గులాబీనే, 2 చెట్లు కూడా గుత్తులు గులాబీల చెట్లు, ఎక్కువ పూలు పూస్తాయి. ఇక్కడ వచ్చేసేపాటికి ఇవన్నీ కనకాంబరాలు, వరుసగా కనకాంబరాలు అనమాట. ఇందులో మనకు ఒక స్పెషల్ మొక్క ఉంది, ఇది ఎల్లో కనకాంబరం. సో మీరు ఎప్పుడు చూసుంటారు కదా ఎల్లో కనకాంబరం. సో కనకాంబరాల్లో సౌందర్య కనకాంబరాలు, పెద్ద చిన్న కనకాంబరాలు, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి. ఎల్లో కనకాంబరం భలేగా ఉంటుంది మనం మాల కట్టుకుని పెట్టుకుంటే. సో మా గార్డెన్ అంతా ఆల్మోస్ట్ గుత్తులు గులాబీలు, కనకాంబరాలు, అన్ని రకాల ఆల్ టైప్స్ ఆఫ్ మల్లె మొక్కలు ఉన్నాయి. మల్లె మొక్కలు బాగా కలెక్ట్ చేసుకోవాలి మనం, ఎందుకంటే ఎక్కువ మల్లెల్లో చాలా వెరైటీస్ ఉంటాయి, చామంతుల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఇలాంటివన్నీ మన గార్డెన్లో ఉంటే చాలా అందంగా ఉంటుంది. సో ఇవన్నీ 2 మల్లె మొక్కలు, ఇంకా చాలా ఉన్నాయి, అరౌండ్ 6 మల్లె మొక్కలు, సన్నజాజి మొక్కలు అన్నీ ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పటికప్పుడు పందిరిలా వేసుకోవాలి మొక్కలకి పాక్కోకుండా. అండ్ స్పేస్ ఉండటానికి, మనం క్లీన్ చేసుకోవడానికి, అన్నిటికీ మన గార్డెన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకా అండ్ ఆల్సో ఇదంతా కూడా అనదర్ సైడ్ ఆఫ్ గార్డెన్, ఆల్రెడీ వేరే వీడియోలో కవర్ చేశాను ఇది. థ్యాంక్ యూ.